నేర్చుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనై యుందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అత్యంత కృపగలిగిన దేవ, నీ అపారమైన ప్రేమ కృపావాత్సల్యమును బట్టి నేటి దినమందు చేరివచ్చిన మేము మీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. సహాయం ఇమ్మని వేడుకుంటున్నామయ్యా. మాతో మాట్లాడమని, మమ్మను బలపరచుమని దేవా, మమ్మను స్వస్థపరచుమని, మమ్మను దీవించుమని, మాతో ఉండుమని, మమ్మను ఆదరించడానికి, మమ్మను ఉద్ధరించడానికి, మాతో నిత్యం ఉండడానికి వేం చేస్తున్న తండ్రి, నీ వైపు చూసే మనస్సు మాకెల్లరికి దయచేసి, నీ దయగల వర్తమానం వినే స్వభావం మాకు దయచేసి, నీలో లీనమయ్యే భాగ్యం అనుగ్రహింపచేయమని వాక్యమై వేం చేసిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాటల యొక్క సారాంశమును మనము గుర్తించినప్పుడు, దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడుతున్నారు ఆయన అంటే, ప్రియులారా, ఈ లేఖన భాగములో వారు అనగా ఇశ్రాయేలీలు, వారు అనగా ఈనాడు మనము ఏమని దేవుడు అనుకుంటున్నాడంటే, మనమందరము కూడా ఆయన కట్టడలను, ఆయన విధించిన విధులను వాటి ప్రకారం అనుసరించి గైకోవాలని. మన శరీరములలో ఒక గుండె ఉంది. ఆ గుండె ఎలా అయిపోయిందంటే రాతి దేరిపోయింది. పిల్లరా, అది బండబారిపోయింది. మన శరీరములలో ఉంచబడిన ఆ రాతి గుండెను మనలో నుండి తీసి పారవేసి ఏ గుండెనిస్తాడట? మాంసపు గుండెస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మాంసపు గుండె లేకుండగా కఠినమైన గుండె ఉంటే దానివల్ల అంతా కూడా అపాయమే. శరీరములో ఒక పార్టు రాతిగా తయారైతే మానవుడికి కలిగే నష్టాలు ఇంత అంత కాదు. కానీ తెలియక ఈ రాతి స్వభావం కలిగినటువంటి వారిగా, కఠినమైనటువంటి స్వభావం కలిగిన వారిగా, మూర్ఖత్వ స్వభావం కలిగిన వారిగా లోకములో చలామణి అవుతూ ఉన్నారు. మానవులందరూ కూడా భయంకరమైన స్థితిని కలిగి ఉన్నవారై ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, వారికి ఏక మనస్సును కలుగజేసి వారి యందు ఏం పుట్టిస్తాడట? నూతన ఆత్మను పుట్టిస్తానంటున్నాడు. నూతన ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ మొస్టు పట్టి ఉండాలి బహుశా, దేవునికి ఇష్టం లేనిదిగా ఉండాలి బహుశా. అందుకే మరలా దాన్ని ఏం చేస్తానంటున్నాడు? నూతన పరుస్తానంటున్నాడు. మనలో ఉన్నటువంటి మొస్టు మలినాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే కడిగి పారవేయడానికే ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవాది దేవుడు ఈ రోజున మనందరి కొరకు ఈ లోకములోనికి వచ్చి వేసిన వారై ఉన్నారు. మానవులందరూ నిజంగా చెప్పాలంటే రాతి స్వభావం కలిగిన వారే. ఆనాడు ధర్మశాస్త్రం లేనప్పుడు ఎలా అయితే ఉన్నారో, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఎలా మారారో, ఈనాడు కృపాశాస్త్రమైన యేసువారు వచ్చిన తర్వాత కూడా ఆయన అత్యంత ప్రేమగలవాడని తెలిసి కూడా, ఆయన్ని చవి చూసి కూడా నేటికి మానవుల యొక్క హృదయం ఎలా ఉందంటే రాతి హృదయము, భయంకరమైన హృదయము, బండబారిపోయిన హృదయము. మరి ప్రియులరా, భయంకరమైనటువంటి ఈ హృదయమును
మార్చడానికే ప్రభువారి లోకములోనికి వచ్చారు. ఆయన అంటున్నాడు, మీకు నూతన ఆత్మనిస్తానని, మీ గుండెను మాంసపు గుండెగా నేను తయారు చేస్తానని. అది వల్లపడే పని కాకపోయినా ఎంతకైనా తెగించుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క రక్తమంతా ఈ లోకములో ఒలికించిన వాడై ఉన్నాడు. వల్లపడే పని అంటారా, వల్లపడని పని అంటారా? మన భాషలో చెప్పాలంటే ఎంత కష్టము అనంటే అది వల్లపడేది కాదు, అసాధ్యము. కానీ అసాధ్యమైన కార్యములు సుసాధ్యపరిచే దేవాది దేవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎంత అసాధ్యమైనా కూడా ఎంతకైనా తెగించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ తెగింపు జీవితమే ఆకాశములో ఉండనీయలేదు. ఆ తెగింపు జీవితమే భూగోళంలో పట్టుమని కూర్చొనియట్లేదు. ఆ తెగింపు జీవితమే తన వారి దగ్గర ఉండనియట్లేదు. ఆ తెగింపు జీవితమే మనందరి మీద ప్రేమ చేత ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనందరినీ రక్షించు నిమిత్తము తనే మన కొరకు బలి అయిపోయారు. ప్రియులరా, హాయిగా కూర్చుని ఎవరైనా సింహాసనం ఎక్కాలనుకున్నవారు, పరిపాలన చేయాలనుకున్నవారు ఏమనుకుంటారు? ఎలా చేస్తారంటే హాయిగా దర్జాగా సింహాసనం ఎక్కి మరి కాలు మీద కాలు వేసుకొని అలా ఉండు ఇలా ఉండు అని అంటారు. మన దేవుడు అలాంటివాడా? కాడు. ప్రియులరా, పరలోకములో ఉన్న తన సింహాసనాన్ని, భూమి మీద ఉన్న తన పాదపీఠమును సమస్తాన్ని లెక్క చేయకుండగా పరిపాలకుడు అనబడుతున్న దేవాది దేవుడు మానవులమైన మనలో ఉన్న కఠిన గుండెను తీసివేయడానికి ఎలా తీసేయాలో ఎరిగిన దేవుడట. ఇప్పుడు తానే మన రూపములోనికి మార్చివేయబడ్డాడు. తానే మన కొరకు ఈ లోకములోనికి వచ్చి వేసిన వారై ఉన్నారు. మనకి మెత్తనైనటువంటి స్వభావం ఇవ్వడం కొరకు, మనలను మానవులుగా మార్చడం కొరకు, మనలను దేవుని ప్రేమ కలిగిన మానవులుగా మార్చడం కొరకు తనేమైపోయాడంటే కురూపిగా మార్చబడ్డాడు. యెషయా అంటున్నాడు, అతనికి సొగసైనను సురూపమైనను లేనివాడుగా కురూపిగా మార్చబడ్డాడు. సొగసు కలిగిన దేవుడు, సౌందర్యం కలిగిన దేవుడు అంత గొప్ప అంతస్తును విడిచిపెట్టి ఇప్పుడు ఎలా మారిపోయాడంట? మనుషులు చూడనల్లని వాడిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? మనిషిలో ఉన్న రాతి గుండె, మనిషిలో ఉన్నటువంటి బండబారిపోయినటువంటి స్వభావం, మనిషిలో ఉన్న మూర్ఖత్వం, మనిషిలో ఉన్న దుష్టత్వం, మనిషిలో ఉన్న కోపం, మనిషిలో ఉన్న పగ, మనిషిలో ఉన్నటువంటి ప్రతీకారాలను బట్టట ప్రభువే ఇప్పుడు ఆ క్రూరత్వం కలిగినటువంటి మానవుని మార్చడానికట తన ప్రేమనంతా కూడా మన ముందలా పరుస్తూ సిలువలో యాతన పడతా ఉన్నారు. ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ క్రూరులమైనటువంటి మనలను తన స్వభావమునకు మార్చుకోవాలన్నదే ఆయన ధ్యేయం. కాబట్టి ప్రియులరా, దైవ సన్నిధి వేదికి వచ్చిన వారులారా, మనలో ఒకవేళ రాతి గుండె ఉంటే ప్రభు దయాలత్వము కలిగిన వాడు గనక రాతి గుండెని తీసి పారవేసుకోవాలట. ఆయన కట్టడలు ఏమైతే ఉన్నాయో, ఆయన విధులు ఏమైతే ఉన్నాయో, ఆయన ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం వెతికే వారంగా ఉండాలట. మన శరీరములో ఉన్న గుండె ఎలా పనిచేస్తూ ఉందో ఎప్పటికప్పుడే మనం ఏం చేయాలి? తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అది మాంసము కలిగిన గుండెగా ఉందా, లేకపోతే బాధ ఎవరిదైనా ఒకటే నాదే కదా అని అనుకున్నట్టుగా ఉందా, లేకపోతే మరి నాకెందుకులే అన్నట్టుగా ఉందా? ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియులరా, మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు సామెతలు రాసినటువంటి సొలొమోను గారు మరి సామెతల గ్రంథంలో 29 ప్రారంభ వచనములో ఆయన వ్రాస్తూ ఒక మాట తెలియజేసిన వారై ఉన్నారు. ఏంటి అని అంటే, ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడని వాడట మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడట. ఎన్నిసార్లు దేవదసేగా చక్కగా అన్నారు, ఎల్లవారిని రక్షించుటకు ఎన్నో తిప్పలు పడుతున్నాను. ఎల్లవారిని, అందరినీ, తనకిష్టమైన జనాంగాన్ని మాత్రమే కాదు, తనకిష్టం లేని వారిని అందరినీ కూడా ఎల్లవారిని రక్షించడానికి ఆయన ఎన్నో తిప్పలు పడుతున్నారు. అందుకే ఇక్కడ ఎన్నిసార్లు గద్దిస్తున్నాడట. అయినా కూడా లోబడకపోవడాన్ని బట్టే
మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా వాళ్ళకి ఏముందట, నాశనం. దేవదసాయి గారు అన్నారు, గడువుల మీద గడువులు, గడువుల మీద గడువులు ప్రతి మానవుడికి దేవుడు ఇస్తాడట. ఈ గడువుల తేదీ ముగి వరకు కూడా దేవుడు కనిపెడతానే ఉంటాడట. ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా తెగించి ప్రతి మానవుని తన హక్కున చేర్చుకుంటారు. ఇప్పుడు ఆయన ప్రేమను మనం లోకు కడితే ఎప్పటికీ కూడా రక్షించబడలేము. ఎన్నిసార్లు ఒకవేళ గద్దించినా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం అనుకో, ఎన్నిసార్లు గద్దించినా నాకు కాదులే అని విర్రవీగుతనంతో నీవు ఉన్నావనుకో, నాశనం అయ్యేది నీవే. గర్వం కలిగి నీవు ఉన్నావనుకో, అతిశయపడుతూ లోకములో చలామణి అయిపోతూ ఉన్నావనుకో, బుద్ధి తెచ్చుకోకుండా ఉన్నావనుకో, నష్టపోయేది నీవే. కాబట్టి ప్రియులరా, రాతి హృదయం, బండమారిపోయిన హృదయం, వ్యర్థమైన హృదయం, దాన్ని విసర్జించట ఈ రోజున మనం కలిగి ఉండవలసిన గుండె మాంసపు గుండె, శ్రేష్టమైన గుండె, మంచి స్వభావం కలిగినటువంటి గుండెను మనం కలిగి ఉండాల. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక భాగములో పౌలు అంటాడు, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎలాంటి హృదయం అట? కాఠిన్యము మార్పు పొందని నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి ఎన్నిసార్లు గద్దించినా తిరగబాటు చేస్తూ ఉన్నావు అనుకో, దేవుని వైపు తిరగక ఇష్టం వచ్చినట్లుగా తిరగబాటు చేస్తూ ఉన్నావు అనుకో, నీకు నీవే నష్టపోతావు. కాబట్టి ప్రియులారా, ప్రభు ఏమనుకుంటున్నారంటే, వారు నా కట్టడలు నా ఆజ్ఞలు గైకోవాలా, వారి శరీరంలో ఉన్న రాతి గుండెని నేను తీసి పారేస్తాను, వారిని నేను శుభ్రం చేస్తాను, వారిని నేను శుద్ధి చేస్తాను, రాతి స్వభావం తీసివేసి వారికి మాంసం గుడ్డి ఇస్తాను, వారికి ఏం కలుగు చేస్తానంటున్నాడు? ఏక మనస్సు కలుగు చేస్తానంటున్నాడు. ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను. ఈ హృదయం గలవారే ప్రియులరా, నిత్యము ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉంటే, కాదు మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము ఉంటాం, లేదు మా ఇష్టం, మా జీవితం, మా గుండె మా ఇష్టం, మా హృదయం మా ఇష్టం అన్నారే అనుకోండి, ఎప్పటికీ కూడా ఏముండదట? దేవునితో సహవాసం ఉండదు. వచ్చావన్న పేరుకి వచ్చి కూర్చుని వెళ్ళిపోతే, దేవుని మాటలు నీకు ఎక్కకపోతే, నీలో ఉన్నటువంటి గుండె రాతిగా ఉంటే గనక ఎప్పటికీ నీవు ఫలించవు, ఫలింపనేరవు, దేవునికి నీకు సంబంధం ఉండదు. కాబట్టి ప్రియులారా, హృదయం అన్నింటికంటే మోసకరమైనది. హృదయాన్ని కడుక్కోకపోతే దానివల్ల కలిగేటువంటి అనర్థాలు భయంకరంగా ఉంటాయి. ఇందుకే ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కడుక్కోవాలి. ఎవరి మట్టుకు వారు ఏం చేయాలట? కడిగి శుద్ధి చేసుకోవాలి. యెషయా గారు మాట్లాడుతూ, యెషయా తన గ్రంథంలో 35వ అధ్యాయము 4వ లేఖనములో వ్రాసినటువంటి మాటను చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, చంచల హృదయం అని అంటాడు. ఏ హృదయం అట? చంచల హృదయం. ఎందుకు అనంటే ప్రియులరా, ఇక్కడ మరి ప్రియులరు మనం ఆలోచన చేసినప్పుడు చాలా మందిలో రకరకాలైనటువంటి హృదయాలు, రకరకాలైనటువంటి మానవులు హృదయములు కలిగిన వారై ఉన్నారు. ప్రియులరా, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చూడండి, మరి లేఖనం చెప్తున్న మాట, తత్తరిల్లు హృదయాలు, చంచలత్వం కలిగినటువంటి హృదయాలు, తత్తరిల్లు హృదయాలతో ఇలాగున మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మనం ఏమై ఉండాలంటే భయంతో కూడిన హృదయం, దీన్నే స్థిమితము లేని హృదయం అంటారు. స్థిమితము లేనటువంటి చంచలత్వం, అలాంటిది భయంకరమైనటువంటి హృదయాన్ని దేవుడు మనలో నుండి తీసి పారవేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మనకేం కావాలి అని అంటే నూతనమైన హృదయం కావాలా,
మన హృదయం ఎలాగున ఉందో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. హృదయం మోసం చేసేదిగా ఉందా? స్థిమితం లేకుండా ఉందా? భయంతో కూడిందిగా లోకంలో చాలామణి అయిపోతూ ఉందా? ఎలాగున నీవు ఉంటున్నావు? ఆలోచన చేసుకోవాల్సిన వాడవై ఉన్నావు. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధి ఎరిగినటువంటి మనము ఎలా ఉండాలి అని అంటే ధైర్యంగా ఉండాలా. దేన్ని బట్టి వస్తుందట ధైర్యం? ఏమా, దేవుని బట్టి మనకి ధైర్యం. దేవుని బట్టే కానీ లోకాన్ని బట్టి కాదు. మనకెవ్వరికి ధైర్యం ఉండేది ఎక్కడ అంటే దేవుని బట్టియే. కాబట్టి మనలో ఉన్నటువంటి గుండె ఏమైందో పరీక్షించుకోకపోతే మనము అధోగతి పాలైపోతాం. ప్రతి ఒక్కరిలో కూడా ఈ హృదయం ఎలా ఉందో పరీక్షించుకోవాలా. హృదయము ఎలా ఉండాలంటే శుద్ధి కలిగి ఉండాలా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ధన్యకరమైనటువంటి హృదయముగా మన హృదయాన్ని మార్చుకోవాలా. లేనట్లయితే హృదయం వల్ల అనార్థాలు ఏర్పడతాయి. హృదయములో నుండే సమస్తం కూడా బయటికి వస్తున్నాయి. కాబట్టి హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే శుద్ధి కలిగి ఉండాలా. పైకి మాత్రం వేషధారణ కనిపించామనుకోండి, ఈరోజు పరిశుద్ధ సోమవారం, వేషధారణ కనిపించింది, వేషధారణ కనపరిచి ఏమైపోయిందండి? ఎండిపోయిన స్థితి. ఏంటది? అంజూరపు చెట్టు. ఈ పరిశుద్ధ సోమవారములో ప్రభువా నన్ను చూడు, నా అందాన్ని చూడు, ఇదిగో నా చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, నీకు ఆకలిగా ఉంది వచ్చి చూడు అంటుంది. కానీ తినడానికి ఒక్క ఫలం కూడా అందులో లేకపోయింది. చూడండి ప్రియులరా, ఒకవేళ మనలో ఇలాంటి స్థితి ఉంటే, ఒకవేళ గర్విష్ఠితనం, అహంకార దృష్టి, వేషధారణ, సంచలత్వం, రాతిగుండే ఇలాంటివి ఉంటే గనక తీసి ఏం చేయాలట? పారవేసుకోవాల్సిన వారిపై ఉన్నాం. పారవేసుకోకపోతే అపాయంలో చిక్కుకుంటాం. మరి ప్రియులరా, ఎందుకు మనలో ఉన్నటువంటి గుండెను మనం సరిచేసుకోవాలి అంటే, నా గుండెకి ఏమైనా జబ్బు చేసిందా? గుండెని ఎందుకు సరి చేసుకోవాలంటే జబ్బే చేసింది. రాతి గుండె ఉందంటే అది ఏం చేసింది? ఏం గుండె అంట? జబ్బు చేసిన గుండె. మనలో ఏ గుండె ఉండాలా? స్థిరమైనటువంటి, బలమైనటువంటి, మెత్తనైనటువంటి, శ్రేష్టమైనటువంటి మరి మంచి గుండెను మనం కలిగి ఉండాలి. కానీ రాతి గుండె, సంచల గుండె, లేక ఇష్టానుసారమైనటువంటి, ఒకవేళ మోసం చేసేటువంటి గుండె కలిగి ఉంటే గనక దానికి ఏమొచ్చిందట? జబ్బు. ఆ జబ్బు చేసిన దానిని బాగు చేసేదే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం సుత్తిలాగా బండమారిపోయిన హృదయాన్ని కొడుతూ ఉంది. అందుకని మన మూలుగులు, కీళ్ళు విభజించినంత మట్టుకు వాక్యం మనలోనికి వెళ్ళి మన హృదయాన్ని ఏం చేస్తుందట? శుద్ధి చేసే దేవుని యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైనదో. జబ్బు చేసినటువంటి గుండెను తాకే శక్తి వాక్యానికి ఉంది. బండమారిపోయినటువంటి గుండెను తాకేటువంటి అర్హత వాక్యానికి ఉంది. అందుకనే బండమారిపోయినటువంటి వారలారా, దేవుని సన్నిధిని ఆశ్రయించడానికి వచ్చామని వేషాలు వేసుకుంటే గనుక, వేషధారణ తీసివేసుకొని మీలో అసలు ఏ గుండె ఎలా పనిచేస్తుందో పరీక్షించుకోవలసిన వారై ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని చూస్తే 8వ అధ్యాయము ప్రారంభం నుండి చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ, సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకుని పోయి సరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు హృదయం ఎలాంటి హృదయం? ఇప్పుడు ప్రియులరా, ధర్మశాస్త్రం వెలిగినటువంటి సౌలు ఒకవేళ అనుకోవచ్చు, నేను చాలా భక్తి గలవాడిని కదా. ధర్మశాస్త్రం వెలిగినటువంటి సౌలు అనుకోవచ్చు, నాకు లేఖనాలు బాగా తెలుసు అని. ప్రియులరా, భక్తి కలిగినటువంటి సౌలు అనుకోవచ్చు, నేను మరి నా వంశం దేవునికి సంబంధించిన వాడను, నాకు దేవుని వాక్యము, దేవుని లేఖనాలు బాగా తెలుసు, నేను దేవుని కొరకే బ్రతుకుతున్నాను, దేవుని ప్రేమలోనే నేనున్నాను, నాకు ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్ర ప్రకారమే నేను అడుగు వేస్తున్నాను,
అని అనుకోవచ్చు. కానీ అతనిలో ఏ హృదయం ఉందండి? బండ మారిపోయిన హృదయం, రాతి గుండె. అందుకని అతను ఏం చేస్తున్నాడంట? ఇంటింట జొచ్చేట పురుషులనేంటి స్త్రీలనేంటి ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేసేస్తున్నాడు. కఠినమైపోయింది గుండె. ఇంటింటికి వెళ్తున్నాడు, వీళ్ళెవరో అని తెలుసుకుంటున్నాడు. వాళ్ళు అంటారు మేము క్రీస్తు వారం అన్నారే అనుకోండి, అనకపోయినా ప్రక్క వారిని బట్టి అయినా తెలుసుకుని ఏం చేస్తున్నాడంట? ఇంటింట జొచ్చి వాళ్ళందరినీ కూడా చెరసాల్లో పారేస్తున్నారు. మంచి గుండు ఉంటే, మెత్తన గుండు ఉంటే, ప్రియులరా గుండె జబ్బు లేకుండా ఉంటే వాళ్ళ మీద ఏం పుట్టేది? దయ పుట్టేది, జాలి పుట్టేది. కానీ ఇప్పుడు అతనికి జాలి గుండె లేదు. ఏ గుండె ఉందంట? కఠినమైన గుండె ఉంది, రాతి గుండె ఉంది, జబ్బు చేసిన గుండె ఉంది. అందుకని స్త్రీలు అని చూడట్లేదు, పిల్లలని చూడట్లేదు, పురుషులు ఫోన్లే ప్రక్కన పెట్టిన అందరినీ కూడా ఈడ్చుకుని పోయి సరసాల్లో వేసేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులరా విశ్వసిస్తున్నటువంటి మనము పేరుకు మాత్రమే క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఒకవేళ లాంటి గుండె మనలో పనిచేస్తే గనక అసలు మనం క్రైస్తవులమే కాము. దేవుని ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నామని చెప్పుకొని వేషధారణలో బ్రతికితే ఇలాంటి ప్రియులరా గుండె కలిగి ఉంటే గనక ఒకరినొకరు ప్రేమించుకోకపోతే అసలు మీ గుండె మంచి గుండె కాదు అని అర్థం. జబ్బు చేసింది గుండెకి. జబ్బు చేసిన గుండెను బాగు చేసేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి మనం జబ్బు చేసింది దేనికో దానికే మనం మెడిసిన్ వేసుకోవాలా. ఆ మెడిసినే ప్రభు యొక్క వాక్యము. నీ వాక్యము ఎంత లెక్క వెళ్తుందో ప్రభు అంటే, వాక్కు పంపించి రోగి ఎక్కడున్నాడో ఆ రోగిని ఏం చేస్తుందంటే వాక్యం బాగు చేస్తుంది. విశ్వసించిన వారిలో వాక్యం పని చేస్తుంది. జబ్బు చేసిన ఆ గుండెను బాగు చేసే సత్తా కలిగినదే దేవుని యొక్క వాక్యం. ఈ రోజున పైకి పూతలు పూసుకుంటే గనక పై రోగాలు అనగా లోపల ఉన్న రోగాలు తగ్గవు. చాలా వాటికి మరి చాలామంది ఏం చేస్తారంటే లోపల ఏదైనా నొప్పి పట్టింది అనుకోండి, పైన ఏదో ఒకటి రాసేసి మరి తాత్కాలిక వైద్యం చేసుకున్నారనుకోండి, లోపల నొప్పి లోపలే పని చేస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళాలి, ఆ మెడిసిన్ తీసుకోవాలా. దేవుని యొక్క వాక్యాన్ని ఏదో పైకి ఇష్టానుసారంగా పెదాలతో చదువుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికీ మనకు అర్థం కాదు. మన స్వభావం మారకపోతే మనం జబ్బు చేసిన వారమే. మన స్వభావాన్ని మార్చుకోకుండా ఎంత లేసి ప్రార్థన చేసినా, ఎంత గొప్పగా దేవుని సన్నిధికి వచ్చినా జబ్బుగానే ఉంటుంది. జబ్బు ఇంకా పెరుగుతుంది కానీ దానికి నివారణ కలగదు. ఈ జబ్బు గుండెకి పట్టిన జబ్బు. ఈ గుండె ఈ హృదయంలో పడినటువంటి ఈ చెడ్డ వాంఛలన్నీ కూడా తీసి ఏం చేయాలంట? పారవేసుకోవాలా. హృదయం అన్నింటికంటే మోసకరమైనటువంటి హృదయాన్ని ఇప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలా. దేవుని సన్నిధిలో ప్రియులరా హృదయాన్ని మార్చేటువంటిదే దేవుని యొక్క వాక్యం. తిమోతి గారు మాట్లాడినప్పుడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక భాగములో మొదటి అధ్యాయములో మరి 12 వచనాన్ని మనము చూసినప్పుడు, మరి పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. అతని హృదయాన్ని మార్చుకునే వాక్యానికి అతడు స్థలం ఇచ్చాడు. వాక్యాన్ని అతడు ప్రేమించాడు. దేవుడు ఎప్పుడైతే అతనికి దర్శనమిచ్చాడో, నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అని బట్టబయలు చేశాడో, నాటి నుండి సౌలు దేవునికి తనలో ఏమిచ్చాడట? స్థానాన్ని ఇచ్చాడు. ఆయన వాక్కుకు ప్రాధాన్యతనిచ్చాడు. అందుకనే ఏం చేయబడ్డాడట? కనికరించబడ్డాడు. తెలియక చేశాడు, తెలిస్తే చేయకపోదునేమో, కానీ తెలియక చేసిన దానిని కనికరించబడ్డాడు అని వ్రాయబడి ఉంది. పూర్వం ఎలాంటి వాడట? దోషకుడు.
పూర్వం ఎలాంటి వాడు? హింసించే గుణం కలిగిన వాడు. పూర్వస్థితి ఎలాంటిది? హాని తలపెట్టే గుణం కలిగిన వాడు. ఈ రోజున అతన్ని దేవుడు తన పరిచర్యకు చక్కగా వాడుకుంటున్నాడు. బండపారిపోయిన హృదయాలు కలిగిన వారులారా, జబ్బును చేత పట్టుకుని దైవస్థానంలో కూర్చున్న వారులారా, మనలను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకుంటే క్షమించి దేవుడు వాడుకుంటాడు. కప్పుకుంటే ఏమవుతామంటే భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. అందుకనే హృదయంలో ఉన్న వాటి చెత్త చెదారాన్ని, జబ్బు చేసిన ఈ హృదయాన్ని ఏం చేయాలంట? కడిగి మరి దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎహెజ్కేలు గ్రంథానికి వస్తే, ఎహెజ్కేలు గ్రంథకర్త 36వ అధ్యాయము 26వ లేఖనములో నూతన హృదయము మీకు ఇచ్చేదను అంటున్నాడు. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. జబ్బు చేత గుండె రాతిగా అడుగంటిపోతే గనక ఆ గుండెను దేవుడు ఎలా మారుస్తాడట? నూతనమైన గుండెగా, నూతన హృదయముగా దేవుడు మార్చే శక్తి కలిగిన వాడు. అందుకనే ప్రియులరా, సౌలును మార్చిన దేవుడు మనలను కూడా ఏం చేస్తాడు? నూతన స్వభావంనిచ్చి మనలను కూడా దేవుడు మార్చగలడు. అయితే మనలో ఉన్న అహంకారం, గర్వం, కోపిష్టితనాన్ని, రాతి స్వభావాన్ని, కఠినమైనటువంటి మనం మార్చుకోవాలా. మనం అందరి ఎడలా కూడా ఏం కలిగి ఉండాలట? ప్రేమ, ఆప్యాయత, దయ, కనికరము కలిగి ఉండాల. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయములో అంతా కూడా యేసు ప్రభువారు తెలియచేశారు. కనికరించు, కనికరపడతావు. ఏం చూపించాలట? కనికరం చూపించాలా. చాలామందికి కనికరం ఉండదు. ఇప్పుడు కనికర పడకపోతే రేపు కనికరం దొరకదు. నువ్వు కనికరిస్తావేమో, నిన్ను దేవుడు కూడా కనికరిస్తాడు. నువ్వు చేస్తావేమో, నీ పక్షంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఎలా ఉంటే దాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు. కాబట్టి ప్రియులరా, హృదయాన్ని మెత్తనిదిగా చేసుకోమని కూడా వాక్య లేఖనములో చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక భాగాన్ని చదివితే, ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ లేఖనములో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? ఏమంటున్నాడండి? ఏమంటున్నాడమ్మా? మీలో ఏమున్నాయంట? అసూయ. మీలో ఏమున్నాయంట? కలహాలుంటే ఎలాంటి వారుగా ఉంటారంటే శరీర సంబంధులు. కలహాలు లేనివారు, అలాగే మరి అసూయ లేని వారు మాత్రమే దేవుని సంబంధులై ఉంటారు. అసూయ, కలహం ఉన్నది అంటే ఆ గుండె పాడైపోయిన గుండె అనే అర్థం. అసూయ, కలహం, కోపం రేపబడుతూ ఉన్నాయంటే ఆ గుండెకి ఏదో జబ్బు చేసింది అనే అర్థం. కాబట్టి దాన్ని మార్చే ప్రభువుకి ఆ గుండెని ఏం చేయాలి? అప్పగించాలా. మీరు రావడం ప్రయోజనం కాదు, మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడమే ప్రయోజనకరం. వచ్చాము అన్నట్టుగా వస్తే ప్రయోజనం కాదు. నన్ను చూడు, నా అందాన్ని చూడు అంటే కుదరదు. మనుషులు చూస్తారు వాటిని, దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. కాబట్టి మన ప్రభువుకి కావలసింది ఏంటంటే, మీలో ప్రభువుకు ఒక స్థానం ఏర్పాటు చేసుకోవడానికి, నివాసముగా ఏర్పాటు చేసుకున్న హృదయాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ హృదయం ఎలా ఉండాలట? జబ్బు చేస్తే ఆయన ఎందుకు వస్తాడు? జబ్బు చేసిన గుండెలోనికి ఆయన ప్రవేశించడు. మస్తు పట్టినటువంటి చెత్త చెదారముతో గూడు కట్టుకున్న హృదయంలోనికి ప్రభు రాలేడు. కాబట్టి ప్రియులరా, మస్తుతో చెత్త చెదారముతో నివాసంగా మరి కట్టబడినటువంటి ఈ హృదయాన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, బాగు చేసే ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మార్పు చెందాలా. లేనట్లయితే ఈ హృదయం వల్లే శరీరం కూడా పాడైపోతుంది. హృదయములో నుండే శరీర తత్వం కూడా మారిపోతుంది. కాబట్టి ప్రియులరా, హృదయాన్ని ముందుగా ఏం చేయాలంటే కడుక్కోవాలట.
దాన్ని ఎలా మార్చుకోవాలి అనంటే కీర్తనకారులు 19వ కీర్తనలో వ్రాసినటువంటి మాటను మనము చదివినప్పుడు 14వ శరణములో చక్కగా వ్రాస్తూ ఆయన అన్నాడు, ప్రియులరా, ఈ రోజున మనము హృదయాన్ని కడుక్కోవడానికి వచ్చిన వారమే అయితే గనక మనం ఈ విధంగా ఉంటాము. లేనట్లయితే హృదయాన్ని కడుక్కోవడం ఏంటి, అదేమైనా కనబడుతుందా, అదేమైనా వస్త్రమా బాగు చేసుకోవడానికి అని అనుకుంటే ఎప్పటికీ మనకి మార్పు రాదు. ఏమంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. హృదయములో ఏముండాలట, ధ్యానము. హృదయ ధ్యానము కలిగిన వారిగా ఉండాలి. మహారాజ్ దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట, ధ్యానిస్తూ ఉన్నాడు. ఏమని ధ్యానిస్తున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. మనం అనగలుగుతున్నామా? మన విమోచకుడు ఎవరు, మనం బాగు చేసేవాడెవరు, ప్రియులరా మనం ధ్యానించవలసిన వారెవరు, ఆయన్ని మనం పట్టుకోగలుగుతున్నామా? ఇదే కీర్తనకారులు 1వ అధ్యాయం 2వ శరణంలో కూడా ఏమని మాట్లాడాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. ధ్యానించాలట. హృదయానికి ఎప్పుడు కూడా ఏ పని చెప్పాలంటే ధ్యానము చేసే పని. దేవుణ్ణి ఏం చేయాలంట, ధ్యానించాలంట. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి సంపన్నుడు, నన్ను ఎంతగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు అనంట. హృదయముతో ఎప్పుడు కూడా ఉల్లాసముగా దేవుణ్ణి ఏం చేయాలి, ధ్యానిస్తూ ఉండాలట. అప్పుడే ధ్యానిస్తూ ఉంటేనట జ్ఞానము వలన మంచితనం అబ్బి ఆరోగ్యదాయకంగా మనం జీవిస్తామట. ప్రభుని పొగుడుతా ధ్యానిస్తూ ఉంటే మన శరీరానికి ఏమొస్తుంది, ఆరోగ్యం వస్తుంది, పుష్టి కలుగుతుంది. పుష్టి కలగాలంటే మనం ఏం సంపాదించుకోవాలి, హృదయ ధ్యానాన్ని కలిగిన వారంగా ఉండాలి. హృదయము ద్వారా దేవుని యొక్క నామాన్ని నిత్యం కూడా ఏం చేయాలంటే స్మరించే వారంగా ఉండాలి. ప్రియులరా, మనం ఆలోచన చేస్తున్నట్లయితే యోబు గ్రంథకర్త ఒక మాట మాట్లాడారు. యోబు గ్రంథం ప్రారంభ అధ్యాయములో మరి ఆయన ఎలాంటి వాడో 8వ వచనంలో తెలియజేస్తూ, నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు అన్నాడు. ఎలాంటి వాడట, యథార్థవర్తనుడు. యథార్థత అతనిలో ఉంది. యథార్థవర్తనుడని ప్రభువే చక్కని సిఫారసు చేస్తూ ఉన్నారు. కాబట్టి అంత గొప్పవాడిగా దేవుని దృష్టిలో యోబు ఉన్నాడు. దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట, భయము భక్తి కలిగిన వాడు. దేన్ని విసర్జించేవాడట, చెడుతనాన్ని విసర్జించేవాడు. కనుక ప్రియులరా, చెడుతనం ఉంటే గనక ఆరోగ్యం ఉండదు. అర్థమైందండి? చెడుతనము అనారోగ్యం పాలు చేస్తుంది. అందుకే పాపం వల్ల వచ్చేవే వ్యాధులు, రకరకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, కరువులు, కష్టాలు. ఈ కష్ట నష్టాలన్నీ పోవాలంటే ప్రభువుని ఏం చేయాలట, మరి హృదయములో ధ్యానించాలట. దైవజనులు అన్నారు, ధ్యానములో ఉండండి అన్నారు. ఎక్కడ ఉండాలట? పనిలో ఉన్నామండి అంటే కాదు, పనిలో ఉన్నా కూడా ధ్యానములో ఉండాలట, దేవునితో ఉండాలట. అప్పుడే మనము ఆశీర్వదించబడుతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా ధ్యానించే వారమైతే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క సన్నిధి మనకెంతో పుష్టినిస్తూ ఉంది. ఇంకా మనము ఆలోచన చేస్తే 84వ కీర్తన 11వ శరణములో కూడా భక్తుడు వ్రాసినటువంటి మాటను మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునో చెయ్యక మానడు. యథార్థంగా ప్రవర్తించే హృదయం కలిగిన వారంగా మనం ఉండాలి. యథార్థత లేని వారంగా ఉండకూడదు.
యోబుది ఏ హృదయం అట? యథార్థ హృదయం. చెడుతనాన్ని ఏం చేశాడట? తీసి పారేశాడు. అన్నీ పోయినా కూడా మరి హృదయాన్ని మాత్రం కల్మషం చేసుకోలేకపోయాడు. అన్నీ పోయినాయి అనుకోండి, సొలొమోను ఒక ప్రార్థన చేశాడు. ఏమని? ఒకవేళ ఏమీ లేదనుకో, దొంగిలించి ఏం చేస్తాను? దూషిస్తాను. అది పాపం. కానీ యోబుకి ఇప్పుడు అన్నీ పోయాయి, కానీ అలాంటి స్వభావం అతనిలోనికి రాలేదు. మనం ఆలోచన, యథార్థవర్తతను విడిచిపెట్టలేదు. యథార్థవంతుడిగానే జీవించాడు, కానీ ఏమీ లేవు కదా అని చెప్పేసి ఏదోలా సంపాదించాలి అని అనుకోలేదు. ఏముంది? తనలో యథార్థత ఉంది, భక్తి ఉంది, దేవుని మీద ప్రేమ ఉంది. అందుకే పుష్టి కలిగిన ప్రభువు యొక్క సన్నిధిని వెతికాడు. ఆ పుష్టి అంతా కూడా మరలా పొందుకున్నాడు. పోగొట్టుకున్న దానికంటే, మొదట ఉన్న దానికంటే అధికమైన రెట్లు ఆశీర్వాదాన్ని అతడు పొందుకున్నాడు. కనుక ప్రియులరా, మనం దైవ సన్నిధి వెతికే వారంగా ఉన్నాము గనుక మన గుండెని మనం ఏం చేయాలంట? బాగు చేసుకోవాలి. మొదటిగా స్వస్థలోనికి వచ్చిన వారులారా, ముందుగా బాగు చేసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే హృదయము. ఎందుకు బాగు చేసుకోవాలి? అన్నింటికంటే అదే మోసం చేస్తుంది. మనలను మోసంలో పడేసేది హృదయమే. ఆకర్షణలో పడిపోవడానికి గల కారణం హృదయమే. అన్నింటిలో చెడుగులో పడిపోవడానికి గల కారణం హృదయమే. దాన్ని ఇప్పుడు పదిలంగా ప్రభుకిస్తే మనము ఎంతో చక్కగా ఆశీర్వదించబడతాం. అలాగున దైవ సన్నిధి వెతుకుతూ, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని వైపుకు చూస్తూ నడిచే ధన్యత వచ్చిన మనందరి హృదయాన్ని ప్రభు స్వస్థపరిచి ఆయన షికిన మేఘమునకు మనలను ప్రవ్యాయత్తపరచునుగాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకొచ్చి మాతో అందరితో మాట్లాడిన తండ్రి స్తోత్ర. నీ వాక్యము దేవా మా హృదయాన్ని శుద్ధి చేసింది. నీ వాక్యము మాకు ఆరోగ్యదాయకాన్ని అనుగ్రహింపచేసింది. నీ వాక్యము ద్వారానే మేము ప్రభువా స్వస్థపడి ఉన్నాము. నీ వాక్కు పంపే మమ్మను బాగు చేసావు. స్తోత్రాలు. నీ వాక్య లేఖనములను మేము ధ్యానించిన వారమై ఉన్నాము గనుక నీ వాక్యమును బట్టి మమ్మను స్థిరపరిచి బలపరిచి నిత్యము మాతో ఉండి మహిమ ఘనత కీర్తి ప్రభావములు అందుకొనమని మహిమనాథుడే ఏం చేసినా యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.